రవాణా శాఖను ప్రక్షాళన చేసింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని స్థాయిల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేసింది. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీఓలు, 7 డీటీసీలను బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం. రవాణా శాఖను ప్రక్షాళన చేసింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని స్థాయిల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేసింది. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీఓలు, 7 డీటీసీలను బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్, కవిత, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల ప్రక్షాళనను చాలా వేగవంతంగా ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే పోలీసు అధికారులు కావచ్చు, గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లతో సహా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ప్రక్షాళన చేస్తూ బదిలీలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖలో కూడా ప్రక్షాళనను వేగవంతం చేసింది. మొట్టమొదటిసారిగా ప్రతి అధికారిని కూడా బదిలీ కోసం ప్రత్యేక జీవో విడుదల చేసినటువంటి రవాణా శాఖ అన్ని స్థాయిలో ఉన్నటువంటి అధికారులను, ఉద్యోగులను కూడా సిబ్బందిని పూర్తి స్థాయిలో బదిలీ చేసింది. దాదాపు 150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో పాటు 23 మంది ఆర్టీఓలు, 7 డీటీసీలను కూడా బదిలీ చేసింది. ఎక్కడికక్కడ ప్రక్షాళన చేపట్టే విధంగా, ఎందుకంటే గతంలో చాలా వరకు ఉన్నటువంటి ఆ అధికారులందరినీ కూడా బదిలీ చేయాలని కూడా గతంలో చాలా వరకు గత ప్రభుత్వం కూడా భావించింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏ ఒక్క అధికారిని కూడా తన ఉన్నటువంటి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్లేస్ లో కాకుండా ఇతర శాఖల్లో కావచ్చు, అంతేకాకుండా చాలా వరకు బదిలీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కువ కాలం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లాలకు పంపించే విధంగా పెద్ద ఎత్తున ఆ ప్రక్షాళన అయితే చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కూడా రవాణా శాఖలో కూడా జరిగినటువంటి ప్రక్షాళన దాదాపు 150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బదిలీ చేసిందంటే దానికి ఏమాత్రం ప్రభుత్వం దాని మీద పటిష్టంగా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే బదిలీలకు సంబంధించినటువంటి జీవోను కూడా కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని బదిలీలు కూడా చేపట్టవచ్చనే అంచనాలు అయితే ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వెలువడుతా ఉన్నాయి. కవిత.